తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఇవాళ తెలుసుకుందాం. ప్రత్యేకించి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మహిళలకి కావచ్చు, ప్రత్యేకించి గృహయోగం కానీ, మరీ ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాలు ఏమైనా చేసే అవకాశం ఉందా, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జాతక ఫలితాలు తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా ముందు అంటే సంవత్సరాలకి ఒక్కొక్క పేరు అనేది వస్తుంది, వాటి అర్థం కూడా ఉంటుంది కదా. విశ్వావసు అంటే అర్థం ఏంటండి అసలు? విశ్వావసు నామ సంవత్సరం, విశ్వావసు నామ సంవత్సరం అనగా గంధర్వ రాజులలో ఒక రాజు పేరు. ముఖ్యంగా వివాహం కాని అబ్బాయిలకి ఈ విశ్వావసు నామ సంబంధించినటువంటి ఈ గంధర్వుడి యొక్క మూలమంత్రముతో హోమము గనక జరిపించుకున్నట్లయితే తప్పకుండా ఆలస్య వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి తొందరగా వివాహం అవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా విశ్వావసు అనంటే విశ్వములో నమ్మదగినటువంటిది అని అర్థం. ఎవరినైనా కానీ మనం నమ్మగలిగినటువంటి వాళ్ళని సూచించేటువంటిది విశ్వము అనంటే విశ్వము, విశ్వాసము అనేటువంటిది. కాబట్టి విశ్వావసు అనంటే నమ్మదగినదిగా అనేటువంటి అర్థంగా మనం తీసుకోవచ్చు. చక్కగా చెప్పారు గురుగారు. మరి ఇక జాతక ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారి జాతకం అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ అంశాల్లో వారికి కలిసి వస్తుంది, ఏ రంగాల వారు బాగుంటారు తెలియచేయండి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 మరియు రాజ్యపూజ్యం 6, అవమానం 6. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా ధనపరముగా యోగదాయకంగా ఉంటుంది. కష్ట నష్టములు అన్నీ కూడాను సరి సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం, ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి వచ్చే సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు వరకు 3 టైమ్ జోన్స్ లాగా మనం చేసుకుంటే టైప్ 1 జోన్లో ఎలా ఉండబోతుంది, టైప్ 2లో అలాగే టైప్ 3 జోన్లో ఎలా మనం ఉండాలి, జీవితం ఎలా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి 30వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు కూడా గురుడు ఈ సంబంధించినటువంటి నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మే 13 వరకు గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో సందేహపడాల్సిన అవసరం లేదు. అయితే శని భగవానుల వారు ఈ మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఎప్పటి వరకు? జూలై 12వ తారీఖు వరకు మీనరాశిలో ఉంటారు. కాబట్టి ఈ సప్తమ శని ప్రభావమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప భాగ్య గురువు మీకు యోగాన్ని కలగజేస్తున్నాడు. ఈ సప్తమ శని ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు ఆలస్యం అవుతూ ఉండడం కానీ, బద్ధకం పెరగడం కానీ, అలాగే ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండకపోవడము, అన్నిటికంటే మించి ప్రధానముగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ విధానము వల్ల విద్యార్థులకి కాస్త చేటు చేస్తుంది. కావున జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులైతే బాగా కష్టపడాలి. ఎందుకంటే మార్చి అనగా ఏప్రిల్ మేలోనే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎక్కువగా ఉంటుంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాబట్టి ఈ శని ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం కన్యా రాశి వాళ్ళు చేస్తే విద్యార్థులు అద్భుతమైన యోగాన్ని పొందుతారు. ఇక ఈ గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతి పని కొద్దిగా ఆలస్యం అవుతున్నా ఆఖరిలో విజయాన్ని పొందుతారు. మీరు ఎక్కడ ఉన్నా, తెలియని ప్రదేశంలో ఉన్నా మీకు సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇక టైప్ 2 జోన్లో కనుక మనం ప్రవేశం చేసినట్లయితే ఈ సంబంధించినటువంటి రాహువు షష్టమ స్థానంలో ఉండడం, కేతువు వ్యయ స్థానంలో ఉండడం ఎప్పటి నుంచి? మే 16వ తారీఖు నుంచి. కాబట్టి మే 16వ తారీఖు తర్వాత రాహు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ కారణం చేత యోగవంతమైనటువంటి సమయం. ఈ యొక్క మే 15వ తారీఖు వరకు, అలాగే మే 15 వరకు శని రాహుల యొక్క కలయిక సప్తమ స్థానంలో ఉండడం. ఈ సమయంలో
దాంపత్య విభేదాలు కానీ, భాగస్వామ్యములతో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య పొరపచ్చాలు కానీ, లేదా ఎవరితో కలిసి పని చేస్తుంటే వాళ్ళతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మే 15వ తారీఖు వరకు ఉండబోతున్నాయి. కాబట్టి మార్చి 30 నుంచి ఏతావాత మే 15వ తారీఖు వరకు దాంపత్యము, భాగస్వామ్య వ్యాపారం ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాలి. ఇక ప్రతి పనులలో ఆటంకాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటిది గురుడు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఎన్ని ఆటంకాలున్నా తుదకు మీదే విజయాన్ని పొందుతారు. ఇది కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది మే 16 వరకు. ఈ మే 16 నుంచి రాహు మారుతూ ఉండడం, 6వ స్థానంలోకి రావడం, అలాగే ఇంచుమించు జూన్, జూలై 13వ తారీఖు నుంచి మీనరాశిలో శని వక్రీకరిస్తాడు. టైప్ 2 జోన్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఇక మే 14వ తారీఖు నుంచి గురువు దశమంలోకి, మే 16 నుంచి రాహు షష్టమంలోకి, అలాగే జూలై 13వ తారీఖు నుంచి శని మీనరాశిలోనే ఉండి వక్రీకరించినటువంటి కారణం చేత ఈ టైప్ 2 జోన్ మాత్రము చాలా అద్భుతంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కూడా ఎప్పటి నుంచి మే 16వ తారీఖు తర్వాత నుంచి ప్రధానంగా మీరు మీ యొక్క భాగస్వామి యొక్క మాట వింటే మీది పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఎదుటి వాళ్ళ యొక్క మాటని ఆచరణలో పెట్టడం ద్వారా మీరు లాభపడతారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు లాభం కలగాలి, విజయం పొందాలి అంటే ఎదుటి వాళ్ళ మాటలని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని కనుక మీరు ప్రయాణం చేస్తే ఈ టైప్ 2 జోన్ ఎప్పటి వరకు ఉంటుంది? ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గురుడు మే 14వ తారీఖు నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ టైప్ 2 జోన్లో ఉంటాడు. సెప్టెంబర్ 26వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటాడు. ఇక గమనించుకున్నట్లయితే శని భగవానుల వారు కూడా మీనరాశిలో జూలై 13వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో వక్రీకరించి ఉంటాడు. ఇక రాహు ఎలాగో యోగిస్తున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి సమయం. ఈ చెప్పినటువంటి సమయాన్ని మీరు క్రోడీకరించుకొని ఆ సమయానికి తగ్గట్టుగా మీరు కనుక ఉంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇంచుమించు అక్టోబర్ వరకు మీరు పొందుతారు. ఎప్పటి నుంచి? మే 14 నుంచి అక్టోబర్ వరకు కూడా చాలా యోగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇందులో చేయాల్సిందల్లా మీ జీవిత భాగస్వామి యొక్క మాట వినడం. ఇక టైప్ 3 జోన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా గురు భగవానుల వారు సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటకంలోనే, మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కర్కాటకంలోనే వక్రీకరించి ఉంటాడు. కాబట్టి గురువు లాభస్థానంలోకి ప్రవేశం చేస్తాడు. గురువు యొక్క ప్రభావాన్ని చూసుకుంటే ఈ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 26 వరకు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల పాటు గురువు కూడా అనుకూలంగానే ఉండబోతున్నాడు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక టైప్ 3 జోన్లో కనుక చూసుకుంటే ప్రధానంగా ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభంలో వక్రీకరించి నవంబర్ 26వ తారీఖు వరకు వక్రత్యాగము, మళ్ళీ నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు శని ఈ యొక్క 6వ స్థానంలోనే స్థితి పొంది ఉంటాడు. కాబట్టి శని కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నాడు, రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి యోగవంతమైనటువంటి జీవితాన్ని డిసెంబర్ వరకు కూడా ఇంచుమించు డిసెంబరు, జనవరి 9వ తారీఖు వరకు శని భగవానుల వారు. కాబట్టి ఇంచుమించు గురు శనుల యొక్క ప్రభావము యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ శని వక్రీకరించినటువంటి కుంభరం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు, 25వ తారీఖు వరకు దాదాపుగా ఇంచుమించు 45 రోజుల పాటు ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో సంతానపరమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలైతే సంతాన నష్టం జరగకుండా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించండి. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు, ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు. ఇక మిగతా సమయం జనవరి 10 నుంచి మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు శని. ఆ యొక్క వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉంటాడు. గురువు మళ్ళీ మార్చి 10లోనే వక్రీకరించి మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినటువంటి మిథునంలో వక్రీకరించి ఉంటాడు. కాబట్టి దశమంలో వక్రీకరించిన నవమ స్థానం, దశమ స్థానాన్ని ఫలితాన్ని ఇస్తాడు. ఇది సంపూర్ణముగా యోగించేటువంటి సమయం. ఇక్కడ శని ప్రభావంలో విద్యార్థులు కష్టపడితే కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం గురువు భగవాన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా కష్టపడే ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. మీకు జ్ఞాపక శక్తి తక్కువగా అవుతుంది శని ప్రభావం వల్ల, అదొక్కటే. కాబట్టి ఎక్కువ ప్రయత్నం చేస్తే యోగవంతుడై గురువు కూడా మీకు ఉన్నత విద్యాస్థానంలో కోరుకున్నటువంటి విద్యా సంస్థలలో ప్రవేశాన్ని కల్పింపచేస్తాడు.
ఎప్పటి నుంచి? మార్చి 30వ తారీఖు నుంచి మే 16వ తారీఖు వరకు గురువు ప్రభావము, శని ప్రభావము అన్నీ కూడా అనుకూలంగా ఉండవు. గురువు అనుకూలంగా ఉన్నా శని అనుకూలంగా ఉండడు. కాబట్టి మార్చి 30 నుంచి మే 16 తారీఖు మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు బాగా కష్టపడండి. గురువు మారుతాడు మే 16వ తారీఖు నుంచి. అలాగే శని కూడా మార్పు ఉన్నటువంటిది. ఈ కారణం చేత ప్రధానంగా జూలై 13వ తారీఖు నుంచి ప్రధానంగా యోగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు విద్యార్థులు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి ఖచ్చితముగా వివాహము జరిగి తీరుతుంది. అందులో సందేహమే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. గురుగారు, మరి కన్యా రాశి మహిళలకి ప్రత్యేకంగా ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మహిళలైనా పురుషులైనా జీవిత భాగస్వామి మాట వినడం ద్వారా చక్కటి విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకైతే శని ప్రభావం, గురు ప్రభావం, అలాగే రాహు ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల ఉత్సాహంతో గత సంవత్సరం కంటే, అనగా క్రోధినామ సంవత్సరం కంటే ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఆనందముగా ఉంటారు. మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ కుటుంబంలో గౌరవ మర్యాదలు, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మీకు మాటకి తిరుగులేనట్టుగా ఉంటుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహాలు జరుగుతాయి. అలాగే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి గర్భ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు మీ గర్భస్థ శిశువు, మీరు చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మహిళలు కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచి జనవరి 10వ తారీఖు నుంచి 2026 జనవరి 10వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా, అనగా మార్చి 18వ తారీఖు వరకు దాంపత్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు పాటించండి. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు కూడా దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చెప్పినటువంటి, ఇంతకుముందు చెప్పినటువంటి జూలై 12వ తారీఖు, అలాగే జనవరి 10 నుంచి మార్చి 19వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది? లేనిపోని అపనిందలు మోయాల్సి వస్తుంది మహిళలు. ఇది ఒకటి జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పవచ్చు. కన్యా రాశి ఏ రంగాల వారికి ఎలా ఉండబోతోందండి? విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేరు. కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే ప్రధానంగా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మంచి అవకాశాలు మీరు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా పేరు ప్రతిష్టల కోసం డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అధినాయకుల యొక్క అండదండ మీకు సంపూర్ణంగా ఉండడం మీకు మంచి జరుగుతుంది. అలాగే శని రాహుల యొక్క ప్రభావం ఉండడం వల్ల ఖచ్చితంగా మీ వెంట ఉండేటువంటి సేవకులు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. తద్వారా మిమ్మల్ని నమ్మేటువంటి వ్యక్తులు మీతో చేతులు కలుపుతూ ప్రయాణం చేస్తారు. కాబట్టి మంచి రాజకీయ పదవిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా కళారంగంలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అవకాశాలు అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇక ఏదైనా కానీ మీ గుర్తింపులు కోరి, అనగా మీకు ప్రత్యేకమైనటువంటి అవార్డులు ఏవైనా ఉంటే అవి మీ దాకా వస్తాయనుకుని మీకు అనుకునే లోపలనే అది పక్క వాళ్ళకి చేజారిపోవడం, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆచితూచి స్పందించి కొత్త ప్రాజెక్టుల్లో కనుక పెడితే, అడుగు పెడితే మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నూతన ప్రాజెక్టులు అనేటువంటివి చేపడతారు. తద్వారా అనుకున్నటువంటి విధంగా కంటే కూడా తొందరగానే మీ ప్రాజెక్టును పూర్తి చేసుకునేటువంటి ఫలితం ఉంటుంది. రైతులు ఎవరైతే ఉంటారో మొదటి పంట కంటే రెండో పంట చాలా లాభదాయకంగా ఉండే అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు పొందడం ద్వారా వ్యాపారాన్ని భవిష్యత్తులో అభివృద్ధి పరచుకోవడానికి మార్గాలు సుగమం అవుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఫుడ్కు సంబంధించినటువంటి జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితిని పొందుతారు. విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే కాస్త గడ్డు కాలంగా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా శత్రుత్వ భావాలు పెరిగినప్పటికీ కూడాను మంచి జరుగుతుంది. ఇక ప్రధానంగా కోర్టు న్యాయ సంబంధమైనటువంటి వాద ప్రతివాదన విషయాల్లో మీరు విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. నూతన గృహాన్ని పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి గృహోపకరణాలకి చక్కగా ధనాన్ని వెచ్చిస్తారు. కాకపోతే ఆదాయం ఎంత సేవ్ చేసుకుందామనుకున్నా
కొన్ని సందర్భాలలో అవకాశాలకి మించినటువంటి అనగా ఖర్చులకు మించినటువంటి ఎక్కువగా ఆదాయం రాకపోవడం, తద్వారా కొన్ని రకాలుగా ధనపరమైనటువంటి సమస్యని ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే, అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గురుబలము, ఇలాగే శని బలం, రాహుకేతుల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉండడం వల్ల మంచి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. మరి ఇంకా మెరుగైన ఫలితాలు వీళ్ళు అందుకోవాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురువుగారు? ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. అలాగే మీకు వీలు కుదిరినప్పుడల్లా మీ ఊరిలో కానీ లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని ప్రదోషకాల సమయంలో ఒక 11 రోజుల పాటు అర్చన జరిపించుకోండి. మీ సంకల్పం అతి త్వరగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంగా కేవలం కన్యా రాశి వారి కాకుండా 12 రాశులలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. షడ్భాగంతు మనుష్యాణం సప్తభాగం దైవచింతనం అని సాక్షాత్తు కృష్ణుడే చెప్పడం జరిగింది. కాబట్టి 6 భాగాలు మనం చేయాలి, 7వ భాగం నాకు వదిలిపెట్టమన్నాడు. అలా అంటే ఏంటి? దైవానికి వదిలిపెట్టమని అర్థం. కాబట్టి ఈ యొక్క 12 రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే మీ జీవితంలో ఉండేటువంటి సకల దోషాలు, జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు తొలగిపోవాలి అంటే ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ప్రతి నెల సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. అయితే దీనికి శ్రీకారం మాత్రం ఏప్రిల్ 18వ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కాశీ క్షేత్రంలో ప్రారంభం చేస్తున్నాం. ఆ దరిమిల ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరవచ్చు. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఎంత బాగున్నా ప్రత్యేకించి ప్రయాణాల విషయంలో కావచ్చు, కొన్ని ముఖ్యమైన తేదీల్లో జాగ్రత్తలు వహించాలనేది మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఈసారి కన్యా రాశి వారికి చెప్తారు? ప్రధానంగా డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు గృహ మార్పు సూచించబడుతుంది. అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుంది. ఇక జూన్ 5 నుంచి జూలై 26వ తారీఖు మధ్యకాలంలో ప్రధానంగా దాంపత్య సమస్యలు, భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే జూలై 27 నుంచి సెప్టెంబర్ 12 మధ్యకాలంలో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్స్ జరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ యొక్క చెప్పినటువంటి సమయాల్లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తలు పెట్టుకోండి. ఆ సమయంలో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. గురువుగారు, మరి నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు ప్రస్తుతం పదోన్నతి పొందాలనుకున్న వాళ్ళు కానీ, వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఇక విశేషంగా చాలామంది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఉంటుంటారు. నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభించబోతుంది? గత సంవత్సరం ఎలా ఉన్నా ఈ సంవత్సరమైనా మంచి ఉద్యోగంలో దొరుకుతుందా? అలాగే ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే సంస్థలోకి మారాలి అనుకున్నప్పుడు ఏ సమయాల్లో అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. ఇక నిరుద్యోగస్తులకైనా, ఉద్యోగం మారాలనుకునేటువంటి వాళ్ళకైనా, ప్రమోషన్కి సంబంధించినటువంటి విషయాల్లోనైనా 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి మధ్యకాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 2026 ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి 2026 మార్చి 13 మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా 2025 జూలై 16 నుంచి 2025 ఆగస్టు 16వ తారీఖు వరకు సంపూర్ణంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పినటువంటి డేట్స్లలో మీరు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కన్యా రాశితో పాటు 12 రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి సంకల్పం నెరవేరాలి ఈ సంవత్సరం. అలాగే వాళ్ళకి జాతకరీత్యా ఎలా ఉన్నా మీరు ఏ జ్యోతిష్యుడి దగ్గరికి పోయినా ఏ పరిహారాలు చేసుకోమని చెప్తారో అటువంటి పరిహారాలన్నీ కూడా ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాల్లో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం ఏప్రిల్ 18వ తారీఖు రోజున మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ప్రారంభం చేయబోతున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో మీరు సంవత్సరం పాటు జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. మొత్తంగా కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.